Welcome to our channel Bala English Speaking Course. Let's speak good English. ఈ వీడియోలో మేకింగ్ థింగ్స్ డన్ బై అదర్స్ అనే టాపిక్ గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. మేకింగ్ థింగ్స్ డన్ బై అదర్స్ అంటే ఇతరుల చేత పనులు చేపించుకొనుట. మేక్ సంథింగ్ డన్ ఏదైనా చేపించుట. మేకింగ్ సంబడి డూ సంథింగ్ ఎవరితో అయినా ఏదైనా చేపించుట. మేకింగ్ సంబడి హ్యాపీ ఎవరినైనా సంతోషపెట్టుట, ఎవరినైనా సంతోషపరచుట. మేక్ దెమ్ నో వాళ్ళకి తెలియజేయి, వాళ్ళు తెలుసుకునేటట్లు చేయి. మేక్ దెమ్ ప్లే వారిని ఆడించు, వారు ఆడుకునేటట్లు చెయ్యి. డోంట్ మేక్ హిమ్ నో ఇట్ వాడికి తెలియజేయొద్దు, వాడు తెలుసుకునేటట్లు చెయ్యొద్దు. డోంట్ మేక్ హర్ డూ ఇట్ ఆమె చేత దీన్ని చేయించొద్దు, ఆమె దీన్ని చేసేటట్లు చేయొద్దు. డోంట్ మేక్ హర్ డూ ఇట్. ఇక్కడ ఈ నో, ప్లే ప్లేస్లో మనం ఎనీ వర్బ్ని యూజ్ చేయొచ్చు. మేక్ దెమ్ నో వారు తెలుసుకునేటట్లు చెయ్యి. మేక్ దెమ్ స్టడీ వారు చదివేటట్లు చెయ్యి, వారి చేత చదివించు అని, వారి చేత చదివించు, వారి చేత మాట్లాడించు. మేక్ దెమ్ స్పీక్ వాళ్ళ చేత రాయిపించు. మేక్ దెమ్ రైట్ వాళ్ళ చేత పాడిపించు, వాళ్ళ చేత పాడించు. మేక్ దెమ్ సింగ్. ఈ విధంగా మనం నో ఈ వర్బ్ ప్లేస్లో ఎనీ వర్బ్ యూజ్ చేసి మేక్ సంబడి డూ సంథింగ్ అంటే ఎవరితో అయినా ఏదైనా చేయించుట అనేది చెప్తాం. మేక్ దెమ్ ప్లే అంటే వారి చేత ఆడిపించు, వారిని ఆడిపించు. అదే నెగిటివ్ అయితే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ ఆర్డర్. అదే నెగిటివ్ ఆర్డర్ అయితే ఎలా ఉంటుంది? డోంట్ మేక్ హిమ్ నో ఇట్ వాడు దీన్ని తెలుసుకునేటట్లు చేయొద్దు, వాడికి తెలియజేయొద్దు. డోంట్ మేక్ హిమ్ నో ఇట్. డోంట్ మేక్ హర్ డూ ఇట్. డోంట్ మేక్ హర్ డూ ఇట్ ఆమె చేత దీన్ని చేయించొద్దు, ఆమె చేత దీన్ని చేయించొద్దు, ఆమె చేత దీన్ని చేయించొద్దు. అంటే నెగిటివ్ ఆర్డర్. ఇక్కడ చూడండి స్టేట్మెంట్ చూద్దాం. హీ మేక్స్ మీ డూ ఇట్ వాడు నా చేత దీన్ని చేయిస్తాడు, వాడు నా చేత దీన్ని చేయించాడు అంటే హీ మేడ్ మీ డూ ఇట్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ ప్రొనౌన్ హీ ప్లేస్లో మనం ఎనీ సబ్జెక్ట్ యూజ్ చేయొచ్చు. షీ మేక్స్ మీ డూ ఇట్ అంటే ఆమె నా చేత దీన్ని చేయిస్తుంది. ది మేక్ మీ డూ ఇట్ అంటే వారు దీన్ని నా చేత చేపిస్తారు, వారు నా చేత దీన్ని చేయించారు. దే మేడ్ మీ డూ ఇట్. దే మేడ్ మీ డూ ఇట్ వారు నా చేత దీన్ని చేయించారు. ఇక్కడ మీ ప్లేస్లో ఎనీ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ యూజ్ చేయొచ్చు. ఎనీ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్. హీ మేక్స్ హర్ డూ ఇట్ అతడు ఆమె చేత దీన్ని చేయిస్తాడు, అతడు ఆమె చేత దీన్ని చేయిస్తాడు. హీ మేక్స్ హర్ డూ ఇట్. హీ మేక్స్ హర్ డూ ఇట్. ఇక్కడ చూడండి షీ మేక్స్ హిమ్ డూ ఇట్ అంటే ఆమె అతని చేత దీన్ని చేపిస్తుంది. షీ మేక్స్ హిమ్ డూ ఇట్ ఆమె అతని చేత ఇది చేపిస్తుంది. వారు మన చేత దీన్ని చేపిస్తారు. ది మేక్ అస్ డూ ఇట్. ది మేక్ అస్ డూ ఇట్. ఈ విధంగా మనం ఇక్కడ ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి హీ ప్లేస్లో ఎనీ సబ్జెక్ట్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీ ప్లేస్లో ఎనీ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ యూజ్ చేయొచ్చు.
అదే నెగటివ్ స్టేట్మెంట్ అయితే హీ డస్ నాట్ మేక్ మీ డూ ఇట్. వాడు నా చేత దీన్ని చేయించడు. వాడు నా చేత దీన్ని చేయించడు. నేను వాడి చేత దీన్ని చేయించను అనేది ఎలా చెప్తాము? ఐ డోంట్ మేక్ హిమ్ డూ ఇట్. ఐ డోంట్ మేక్ హిమ్ డూ ఇట్. వాడు నా చేత దీన్ని చేయించలేదు. హీ డిడ్ నాట్ మేక్ మీ డూ ఇట్. నేను వాడి చేత దీన్ని చేయించలేదు. ఐ డిడ్ నాట్ మేక్ హిమ్ డూ ఇట్. వారు మన చేత దీన్ని చేయించలేదు. దే డిడ్ నాట్ మేక్ అస్ డూ ఇట్. మనం వారి చేత దీన్ని చేయించలేదు. వి డిడ్ నాట్ మేక్ దెమ్ డూ ఇట్. ఆమె అతని చేత దీన్ని చేయించలేదు. షీ డిడ్ నాట్ మేక్ హిమ్ డూ ఇట్. అతడు ఆమె చేత దీన్ని చేయించలేదు. హీ డిడ్ నాట్ మేక్ హర్ డూ ఇట్. ఈ విధంగా మనం చేయించుట, చేయించకపోవుట అనేది ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ మనం చెప్పడం అనేది జరుగుతుంది. మేక్ సంబడి డూ సంథింగ్. ఎవరితో అయినా ఏదైనా చేయించుట. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు స్టేట్మెంట్స్ చూసాం. ఆ స్టేట్మెంట్స్ మనం ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో, ప్రెజెంట్ పాస్ట్ టెన్స్లో, ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో, అలాగే పాస్ట్ సింపుల్ టెన్స్లో మనం చూడడం అనేది జరిగింది. ఇప్పుడు ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. డస్ హీ మేక్ మీ డూ ఇట్? వాడు నా చేత దీన్ని చేపిస్తాడా? డస్ హీ నాట్ మేక్ మీ డూ ఇట్? వాడు నా చేత దీన్ని చేయించడా? హౌ డస్ హీ మేక్ మీ డూ ఇట్? వాడు నా చేత దీన్ని ఎలా చేపిస్తాడు? వై డస్ హీ మేక్ మీ డూ ఇట్? వాడు నా చేత దీన్ని ఎందుకు చేపిస్తాడు? వాట్ డస్ హీ మేక్ మీ డూ? వాడు నా చేత ఏం చేపిస్తాడు? వాట్ డస్ హీ మేక్ మీ డూ? ఇవి ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవి ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్. ఇప్పుడు నెగటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. హౌ డస్ హీ నాట్ మేక్ మీ డూ ఇట్? వాడు నా చేత దీన్ని ఎలా చేయించడు? వై డస్ హీ నాట్ మేక్ మీ డూ ఇట్? వాడు నా చేత దీన్ని ఎందుకు చేయించడు? వాట్ డస్ హీ నాట్ మేక్ మీ డూ? వాడు నా చేత ఏం చేయించడు? ఈ విధంగా మనం ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్, నెగటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫామ్ చేస్తాం. హూ మేక్స్ మీ డూ ఇట్? నా చేత దీన్ని ఎవరు చేపిస్తారు? ఆమె చేత దీన్ని ఎవరు చేపిస్తారు? హూ మేక్స్ హర్ డూ ఇట్? అతని చేత దీన్ని ఎవరు చేపిస్తారు? హూ మేక్స్ హిమ్ డూ ఇట్? వారి చేత దీన్ని ఎవరు చేపిస్తారు? హూ మేక్స్ దెమ్ డూ ఇట్? మన చేత దీన్ని ఎవరు చేపిస్తారు? హూ మేక్స్ అస్ డూ ఇట్? అదే నెగిటివ్ అయితే హూ డస్ నాట్ మేక్ మీ డూ ఇట్? దీన్ని నా చేత ఎవరు చేపించరు? ఆమె చేత దీన్ని ఎవరు చేపించరు? హూ డస్ నాట్ మేక్ హర్ డూ ఇట్? అతని చేత దీన్ని ఎవరు చేపించరు? హూ డస్ నాట్ మేక్ హిమ్ డూ ఇట్? హూ డస్ నాట్ మేక్ హిమ్ డూ ఇట్? అతని చేత దీన్ని ఎవరు చేపించరు? వాళ్ళ చేత దీన్ని ఎవరు చేపించరు? హూ డస్ నాట్ మేక్ దెమ్ డూ ఇట్? నీ చేత దీన్ని ఎవరు చేపించరు? హూ డస్ నాట్ మేక్ యూ డూ ఇట్? ఈ విధంగా మనం వితౌట్ సబ్జెక్ట్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. నా చేత దీన్ని ఎంతమంది చేపిస్తారు? హౌ మెనీ పర్సన్స్ మేక్ మీ డూ ఇట్? హౌ మెనీ పర్సన్స్ మేక్ మీ డూ ఇట్? నా చేత దీన్ని ఎంతమంది చేపించరు? హౌ మెనీ పర్సన్స్ డు నాట్ మేక్ మీ డూ ఇట్? ఈ విధంగా మనం వితౌట్ సబ్జెక్ట్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, షీ మేక్స్ ఇట్ డన్. ఆమె దీన్ని చేపిస్తుంది. అతడు దీన్ని చేపిస్తాడంటే హీ మేక్స్ ఇట్ డన్. నేను దీన్ని చేపిస్తానంటే ఐ మేక్ ఇట్ డన్. మేము దీన్ని చేపిస్తాము అని అంటే వీ మేక్ ఇట్ డన్. వీ మేక్ ఇట్ డన్. ఈ డన్ ప్లేస్లో ఎనీ వర్బ్ని V3 ఫామ్ను మనం యూజ్ చేయొచ్చు. నేను దీన్ని కంప్లీట్ చేపిస్తాను అంటే ఐ మేక్ ఇట్ కంప్లీటెడ్. ఐ మేక్ ఇట్ కంప్లీటెడ్. నేను దీన్ని పూర్తి చేపిస్తాను.
మేము దీన్ని చేయిస్తాము. వీ మేక్ ఇట్ డన్. అతడు దీన్ని పూర్తి చేయిస్తాడు. హీ మేక్స్ ఇట్ డన్. అతడు దీన్ని పూర్తి చేయించాడు. హీ మేడ్ ఇట్ డన్. అతడు దీన్ని పూర్తి చేయించాడు. అతడు దీన్ని చేపించాడు. హీ మేడ్ ఇట్ డన్. హీ మేడ్ ఇట్ కంప్లీటెడ్ అంటే అతడు దీన్ని పూర్తి చేయించాడు. అతడు దీన్ని చేయించాడంటే హీ మేడ్ ఇట్ డన్. మేము దీన్ని చేపించాము. వీ మేడ్ ఇట్ డన్. నువ్వు దీన్ని చేపించావు. యూ మేడ్ ఇట్ డన్. అలాగే నెగటివ్ స్టేట్మెంట్ కూడా. షీ డస్ నాట్ మేక్ ఇట్ డన్. ఆమె దీన్ని చేపించదు. ఆమె దీన్ని పూర్తి చేపించదు అని అంటే షీ డస్ నాట్ మేక్ ఇట్ కంప్లీటెడ్. మేము దీన్ని చేయించము. వీ డోంట్ మేక్ ఇట్ డన్. వారు దీన్ని చేపించరు. దే డోంట్ మేక్ ఇట్ డన్. అతడు దీన్ని చేపించడు. హీ డస్ నాట్ మేక్ ఇట్ డన్. అతడు దీన్ని చేపించలేదు. హీ డిడ్ నాట్ మేక్ ఇట్ డన్. మేము దీన్ని చేపించలేదు. వీ డిడ్ నాట్ మేక్ ఇట్ డన్. ఈ విధంగా మనం మేక్ సంథింగ్ డన్ అంటే ఏదైనా చేపించుట. ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, అదే ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ అయితే ఎలా ఫామ్ చేస్తాము? డస్ షీ మేక్ ఇట్ డన్? ఆమె దీన్ని చేపిస్తుందా? డస్ షీ మేక్ ఇట్ డన్? డస్ షీ నాట్ మేక్ ఇట్ డన్? ఆమె దీన్ని చేపించదా? ఇక్కడ షీ ప్లేస్లో ఎనీ సబ్జెక్ట్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇట్ ప్లేస్లో ఎనీ ఆబ్జెక్ట్ యూజ్ చేయొచ్చు. ఇది ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అయి ఉండాలి. ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ ఆర్ ఎనీ నౌన్. నౌ డస్ షీ నాట్ మేక్ ఇట్ డన్? ఆమె దీన్ని చేపించదా? ఈ విధంగా మనం ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్ ఫామ్ చేస్తాము. ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే వెన్ డస్ షీ మేక్ ఇట్ డన్? ఆమె దీన్ని ఎప్పుడు చేపిస్తుంది? హౌ డస్ షీ మేక్ ఇట్ డన్? ఆమె దీన్ని ఎప్పుడు ఎలా చేపిస్తుంది? హౌ డస్ షీ మేక్ ఇట్ డన్? ఆమె దీన్ని ఎలా చేపిస్తుంది? వై డస్ షీ మేక్ ఇట్ డన్? వై డస్ షీ మేక్ ఇట్ డన్? ఆమె దీన్ని ఎందుకు చేపిస్తుంది? ఆమె దీన్ని ఎందుకు చేపిస్తుంది? అదే నెగిటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఇవి ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్, అఫర్మేటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇప్పుడు నెగిటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ చూద్దాం. వెన్ డస్ షీ నాట్ మేక్ ఇట్ డన్? ఆమె దీన్ని ఎప్పుడు చేపించదు? వెన్ డస్ షీ నాట్ మేక్ ఇట్ డన్? ఆమె దీన్ని ఎలా ఎప్పుడు చేపిస్తుంది? వెన్ డస్ షీ నాట్ మేక్ ఇట్ డన్? చేపించదు. ఆమె దీన్ని ఎప్పుడు చేపించదు? వెన్ డస్ షీ నాట్ మేక్ ఇట్ డన్? వై డస్ షీ నాట్ మేక్ ఇట్ డన్? ఆమె దీన్ని ఎందుకు చేపించదు? వై డస్ షీ నాట్ మేక్ ఇట్ డన్? ఆమె దీన్ని ఎందుకు చేపించదు? హౌ డస్ షీ నాట్ మేక్ ఇట్ డన్? ఆమె దీన్ని ఎలా చేపించదు? ఆమె దీన్ని ఎలా చేపించదు? ఈ విధంగా మనం నెగటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అదే వితౌట్ సబ్జెక్ట్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఎలా ఫామ్ చేస్తామనంటే హూ డస్ నాట్ మేక్ ఇట్ డన్? దీన్ని ఎవరు చేపించరు? హూ డస్ నాట్ మేక్ ఇట్ డన్. హూ మేక్స్ ఇట్ డన్ అంటే దీన్ని ఎవరు చేపిస్తారు? హూ మేక్స్ ఇట్ డన్. ఎవరు చేపిస్తారు? దీన్ని ఎవరు చేపించారు అని అంటే హూ మేడ్ ఇట్ డన్. హూ డస్ నాట్ మేక్ ఇట్ డన్? దీన్ని ఎవరు చేపించరు? దీన్ని ఎవరు చేపించలేదు? హూ డిడ్ నాట్ మేక్ ఇట్ డన్. దీన్ని ఎవరు పూర్తి చేయించలేదు? హూ డిడ్ నాట్ మేక్ ఇట్ కంప్లీటెడ్. దీన్ని ఎవరు కంప్లీట్ చేయించారు? హూ మేడ్ ఇట్ కంప్లీటెడ్. ఈ విధంగా మనం వితౌట్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మేక్ దెమ్ హ్యాపీ. ఇక్కడ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ యూజ్ చేసి దాని తర్వాత అడ్జెక్టివ్ని యూజ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మేక్ దెమ్ హ్యాపీ, వారిని సంతోషపెట్టు. డోంట్ మేక్ హిమ్ సాడ్, వాడిని దుఃఖపరచొద్దు, వాడిని దుఃఖపెట్టొద్దు. డోంట్ మేక్ హిమ్ సాడ్. ఈ విధంగా మనం ఆర్డర్స్ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది, ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు అసర్టివ్ సెంటెన్సెస్ అంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్, స్టేట్మెంట్స్ ఎలా ఫామ్ చేస్తామో చూద్దాం.
దే మేక్ హర్ హ్యాపీ. దే మేక్ హర్ హ్యాపీ. వాళ్ళు ఆమెను సంతోషపెడతారు. వాళ్ళు ఆమెను సంతోషపెట్టారు అనంటే దే మేడ్ హర్ హ్యాపీ. షీ డస్ నాట్ మేక్ దెమ్ సాడ్. అంటే ఆమె వాళ్ళను దుఃఖపెట్టదు. షీ డస్ నాట్ మేక్ దెమ్ సాడ్. ఆమె వాళ్ళను దుఃఖపెట్టలేదు. ఆమె వాళ్ళను బాధ పెట్టలేదు. అంటే షీ డిడ్ నాట్ మేక్ దెమ్ సాడ్. షీ డిడ్ నాట్ మేక్ దెమ్ సాడ్. ఆమె వాళ్ళను బాధ పెట్టలేదు. ఆమె వాళ్ళను సంతోషపెట్టింది అని అంటే షీ మేడ్ దెమ్ హ్యాపీ. షీ మేడ్ దెమ్ హ్యాపీ. ది ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్ అయితే డూ యూ మేక్ హిమ్ హ్యాపీ? నువ్వు అతన్ని సంతోషపెడతావా? డూ దే నాట్ మేక్ అస్ సాడ్? వారు మనల్ని బాధ పెట్టరా? డూ దే నాట్ మేక్ అస్ సాడ్? వారు మనల్ని బాధ పెట్టరా? అది ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే వై డూ దే మేక్ హిమ్ సాడ్? వాళ్ళు అతన్ని ఎందుకు బాధ పెడతారు? వై డూ యూ నాట్ మేక్ దెమ్ సాడ్? వాళ్ళను నువ్వు ఎందుకు బాధ పెట్టవు? వాళ్ళను నువ్వు ఎందుకు బాధ పెట్టవు? నువ్వు వాళ్ళు ఆమెను ఎందుకు సంతోషపెడతారు? వై డు దే మేక్ హర్ హ్యాపీ? వై డు దే మేక్ హర్ హ్యాపీ? వాళ్ళు ఆమెను ఎలా సంతోషపెడతారు? హౌ డు దే మేక్ హర్ హ్యాపీ? హౌ డు దే మేక్ హర్ హ్యాపీ? మనం అతన్ని ఎలా సంతోషపెడతాము? హౌ డు వి మేక్ హిమ్ హ్యాపీ? హౌ డు వి మేక్ హిమ్ హ్యాపీ? అదే వితౌట్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేస్తాము? హూ మేక్స్ అస్ హ్యాపీ? మనల్ని ఎవరు సంతోషపెడతారు? మనల్ని ఎవరు సంతోషపెట్టారు అని అంటే హూ మేడ్ అస్ హ్యాపీ. హూ డస్ నాట్ మేక్ దెమ్ సాడ్? వాళ్ళను ఎవరు బాధ పెట్టరు? వాళ్ళను ఎవరు బాధ పెట్టరు? వాళ్ళను ఎవరు బాధ పెట్టలేదు? హూ డిడ్ నాట్ మేక్ దెమ్ హ్యాపీ. హూ డిడ్ నాట్ మేక్ దెమ్ సాడ్? వాళ్ళను ఎవరు బాధ పెట్టలేదు? వాళ్ళని ఎవరు సంతోషపెట్టలేదు? హూ డిడ్ నాట్ మేక్ దెమ్ హ్యాపీ. నన్ను ఎవరు సంతోషపెట్టలేదు? హూ డిడ్ నాట్ మేక్ మీ హ్యాపీ. అతన్ని ఎవరు సంతోషపెట్టారు? హూ మేడ్ హిమ్ హ్యాపీ. అతన్ని ఎవరు సంతోషపెట్టలేదు? హూ డిడ్ నాట్ మేక్ హిమ్ హ్యాపీ. ఈ విధంగా మనం మేక్ సంబడి డూ సంథింగ్, ఎవరితో అయినా ఏదైనా చేయించుట. మేక్ సంబడి హ్యాపీ, ఎవరినైనా సంతోషపెట్టుట. మేక్ సంబడి సాడ్, ఎవరినైనా బాధ పెట్టుట. మేక్ సంథింగ్ డన్, ఏదైనా చేయించుట. ఈ విధమైన సెంటెన్సెస్ మనం ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. With this, I end this video. Please subscribe our channel. Please like, comment and share our video. Thank you.